పొద్దుగాల గల్లీలు తిరగాలే, తాళమేసిన ఇండ్లు దేవులాడాలే, రాత్రిపూట గోడలు దుంకాలే, తాళాలు వలగొట్టాలే, పరతలు వడకుంటే ఇంకో ఇల్లు చూసుకోవాలి. చేతుల ఫోన్ ఉండంగా గింత తిప్పలు అవసరమా? ఏడనో అడ్డబెట్టుకోవాలి, ఫోన్లు చేయాలి, కమాయించాలి. ఇగో గిట్లనే ఉన్నారు ఇప్పుడు. అలకగా ఊడ్చుడు అవుతుండే వరకు రోజుకొకడు మోపైతున్నాడు. కొత్త కొత్త గ్యాంగులు దిగుతున్నాయి. మాటలే చెప్పుడు కాదుల్లా, ఈ వార్త చూస్తే తెలుస్తుంది మనోళ్ళ పనితనం. నెలకు అందాజగా 200 కోట్లు, ఏడాదికి 23,000 కోట్లు. ఏ శ్రీమంతుని ఆమ్దానో కాదుల్లో. దేశంలో పబ్లిక్ గుండ్లు గీకి సైబర్ దొంగలు కొట్టేసిన సొమ్ము. పోయినేడు 28 రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు గీతీర్ల కమాయించిండ్రట. ఇక మన తాన 1,20,000 మంది పైకం పోగొట్టుకుంటే అండ్లా 17,000 మందికి 183 కోట్లు వాపస్ తెచ్చిండ్రట. ప్రాపర్టీ అఫెన్సెస్ ఉండేది, బాడీలో అఫెన్సెస్ ఎక్కువ ఉండేది. బట్ అవన్నిటికంటే ఎక్కువ అన్నిటి మీద ఇప్పుడు ఎఫెక్ట్ పబ్లిక్ అయ్యేది దీని ద్వారానే. ఒక్కపారి అకౌంట్ల పైకం మూడ్చిండ్రా అంటే మళ్ళా వాపస్ వచ్చుడు కష్టమే. 100 రూపాయలు పోతే 10 రూపాయలు వెనకకొస్తే అదే మా ఎక్కువ. ఆఫర్లని, డిస్కౌంట్లని, కూపన్ కారెట్లని, అప్పు కారెట్లు ఇస్తామని, అగ్వమిత్తికే లోన్లు ఇప్పిస్తామని కంపెనీల పైకం పెడితే డబ్బులు వస్తాయని తీరు కథలు పడుతుంటారు. ఫోన్లు ఏసుడు, ఉబ్బిచ్చుడు, బ్యాంక్ వివరాలు తీసుకొని మొత్తం గుంజుడు. నిజమా కాదా అని తెలుసుకోకుండా ఉత్తగానే పైసలు చదివిస్తున్నారు. చదువుకున్నోళ్లే, పట్నమోళ్లే ఎక్కువ మోసపోతున్నారట. మళ్ళా దినాం ఏడనో కాడ జరుగుతున్నా ఇంకా తెలివికొస్తట్టు లేరు కాబట్టే సోడిగాళ్ళ పని ఇంకింత అలకగైతుంది. జర చూసుకోండి మరి.